నమస్తే గురుగారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుగారికి నా ఆత్మ ప్రణామాలు గురుగారు. నేను ఫస్ట్ నిరాహార చేయాలని జ్యోతి మేడం ఇలా చెప్పిండ్రు. అశ్విని మేడం 24 డేస్ నాకే గైడింగ్ ఇచ్చారు. ఎలా చేయాలా అని. ఇది అద్భుతమైన కాన్సెప్ట్ మాస్టర్స్ ఇది. ఎందుకంటే నేను హార్డ్‌వేర్ కంపెనీలో వర్క్ చేసేది. నాకీ ఆకలి అంటే ఆకలితో నేను ఉండలేను. నాకు ఆ టైంలో నేను తినుకుంటే క చెయ్యి కాలన్నీ షేక్ అయిపోతది. అలాంటిది నాకు భయమేసింది. ఎలా చేయాలప్పా? 24 అవర్స్ నిరాహార అంటే ఎలా అంత కష్టం అని అనిపిస్తదేమో అని నా తలలో ఉన్నింది. కానీ అశ్విని మేడము ఒక 2, 3 వీడియోస్ పంపించారు. ఇతర మూటు మోసోలే పని చేసేవాళ్ళే మీకు నిరాహార చేసుండ్రు. మీరు భయపడొద్దు అవుతది అని. ఇది అద్భుతమైన కాన్సెప్ట్ మాస్టర్స్ ఇది. ఆహ్, సరే చేస్తామని ఒక ధైర్యంతో ముందుకొచ్చిన మాస్టర్స్. ఫస్ట్ రోజు గురుగారు మాకి అది ఇది ఆహ్, ఇది మాకి ఎనర్జేషన్ చేసేటప్పుడు అద్భుతంగా ఉంది మాస్టర్స్ ఇది. నేనెక్కడికో ఎళ్ళిపోయినా. ఫుల్ వెయిట్‌లెస్సు. బాడీ అన్ని వెయిట్‌లెస్సు. నాకు తెలుస్తలా. ఎవరో వచ్చి లేపిచ్చేదాకా నాకు తెలియలేదు మాస్టర్స్. అంత హాయిగుంది నాకి. ఫస్ట్ ఎనర్జేషన్ చేసేటప్పుడు ఎంత హాయిగుందో. ఆహ్, ఒక కోటి ఇస్తేను అంత హాయి ఆహ్, ఆహ్, అంత సుఖం వస్తదో లేదో తెలీదు కానీ, ఆ ఫీల్ నాకు అద్భుతంగా వచ్చింది మాస్టర్స్ ఆ రోజు. ఆ ఎనర్జేషన్ ఫస్ట్ ఎనర్జేషన్‌కి టైమ్‌కో బాగా అనిపిచ్చింది. ఇది కాన్సెప్ట్ బావుంది మాస్టర్స్ ఇది. 2 డేసు నిరాహార, 2 డేసు మీరు భోజనం చెయ్యొచ్చు. మళ్ళీ 7 డేసు, మళ్ళీ 2 డేసు, మళ్ళీ 11 డేసు. ఇలాగా అద్భుతంగా ఉంది మాస్టర్స్. ఆడ కట్. అంటే మేము ఏమి తినాలనిపిస్తదో 2 రోజుల్లో కొంచెము తినిన తర్వాత ఏమవుతదంటే బాగా అనిపిస్తది. ఇంక చెయ్యొచ్చప్పా అని. అలాగా ఈ కాన్సెప్ట్ బాగుంది. కానీ 11 రోజులు నాకు కొంచెము కష్టం అనిపిచ్చింది. కానీ గురు నీడలో ఉంటాము మేము. గురు రోజు ఎనర్జేషన్ చేస్తుంటారు. ఆ ఎనర్జీ మాకు సాలు. ఎంత హాయిగుంటది. మేమే చేయాలంటే ఇది కష్టం ఇది. మేము చేయాలంటే ఒక్కరోజు, 2 రోజు చేయొచ్చు. కానీ చేసేకవ్వదు. కానీ ఒక గురువు ఇది 24 డేస్ ఇది. ఇది ఒక ఆహ్, చెయ్యాలనేది ఇది పర్టిక్యులర్‌గా 24 డేస్ ఇది కాన్సెప్ట్ ఇది చెయ్యాలన్నప్పుడు మాకా పట్టుదల వస్తది మాస్టర్స్ చెయ్యాలని. గురువు ఎప్పుడు మనకి గైడ్ ఇస్తానే ఉంటారు. మనకేం డౌట్ ఉంటేనో అడగొచ్చు. రోజు జూమ్‌లో ఆన్‌లైన్‌లో మాకి హ్మ్. దొ హ్మ్. వీలుంటారు. రోజు మాకి ఏమే డౌట్ ఉంటేనో అడగొచ్చు. బావుంది కాన్సెప్టు. మళ్ళీ ఈ కాన్సెప్ట్ ఎంత యూజ్ అంటే మన ఇంద్రియ నిగ్రహ అంటే మేము ఫస్ట్ ఇది చేసే ముంగల ఏమంటే అది ఏడ దొరికితే అది తినేస్తుంటాము. కానీ ఇది చేసేటప్పుడు మన ఇంద్రియ నిగ్రహం వస్తది మాస్టర్స్. అంటే మా 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 మీద మాకు పట్టు. ఓహ్! మా ఇంద్రియము మ మ మేము చెప్పినట్టు ఇనాలి అనే పట్టుదల వస్తది మాస్టర్స్. భగవద్గీతలోనే ఉంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టు కర్మసు యుక్త సప్నావో భవతి యోగో భవతి దుఃఖః. అంటే యుక్తాహారము మితంగా తినాలి. యుక్తంగా మంచి ఆహారం తినాలి. ఇది అద్భుతంగా ఉంది మాస్టర్స్. ప్రతి ఒక్కరును చేయాలా ఇది. ఎందుకంటే హ్మ్. మా మా ఇప్పుడు మేము ఒక 4 జనాల టీమ్‌లో చేసాము మాస్టర్స్ ఇది. ఎంత బాగుందంటే 6, 7 కేజీలు మా మా ఫ్రెండే తగ్గిపోయిండ్రు. నేను ఒక 3 కేజీలు తగ్గినా. ఈ ఒక 6, 7 కేజీలు తగ్గాలంటే ఎక్కడికో పోయి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఒక 20, 25,000 ఖర్చు పెట్టాలి. అండ్ అలాంటిది పని చేసుకొని, మన ఇంట్లోనే ఉండి, అన్ని పని చేసుకొని, హ్మ్. ఎక్కడికో పోకుండా మన ఇంట్లోనే చేసుకొని, మేమే ప్రిపేర్ చేసుకొని, ఇప్పుడు గురుగారు ఇచ్చేది ఏమి కాదిది. ఇప్పుడు అందరికి డౌటొస్తది. ఓహ్! గురువు ఎలాంటిది ఇస్తుండ్రు? ఏమేమో ఉంటది తలలో. అయేమి ఉండదు. మేమే ప్రిపేర్ చేసుకుంటాము లిక్విడ్. మేమే తాగుతాము. హ్మ్. ఎంత ఆనందంగా, ఎంత హాయిగా ఉందంటే, నేను మెడిటేషన్ 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను మాస్టర్స్. హ్మ్. 4 ఇయర్స్ నుంచి చేసేదుకుని నిరాహార ఉండి మెడిటేషన్ చేసేదుకును లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది మాస్టర్స్. ఎంత బాగుంది, హాయిగుంది. బాగా మెడిటేషన్ కుదురుతది. ఆలోచన భిన్న తగ్గిపోతది. మనసు
ఫస్ట్ చంచలంగా ఉండదు, నిశ్చలంగా, నిర్మలంగా, శుద్ధి బాగా అయిపోతది. మేము తినే ఆహారం పట్టే మా మనసు ఏర్పడుతది. అలాంటిది ఎంత హాయిగా ఉంటదంటే ఇది 24 అవర్స్ అంటే ప్రతి ఒక్కరును నేను ఫస్ట్ భయపడాను. చెయ్యొచ్చా? చేయగలనా అనేసి. కానీ ఈజీగా చెయ్యొచ్చు మాస్టర్స్. ఎందుకంటే గురువుగారు నీడలో మేముంటాము. ఆయన రోజు ఎనర్జేషన్ చేస్తుంటారు. ఆ శక్తి, ఆ ఎనర్జీ ప్లస్ మేము లిక్విడ్ 2 కలిసినప్పుడు బాగా బలం వస్తది. బాగుంటది మాస్టర్స్. ప్రతి ఒక్కరు చేయాలి. ఎంతో డబ్బులు ఖర్చు పెడుతుండ్రు. బయట తిరుగుతుండ్రు. హాస్పిటల్‌కి పోతుండ్రు. మీరు మీ మందులు వాడతానే ఈ నిరాహార చేయండి. మళ్ళీ 24 అయిన తర్వాత మీరు టెస్ట్ చేసుకోండి. మీకే తెలుస్తది దాంట్లో డిఫరెన్స్ ఏమి అనేసి. తెలిసినప్పుడు లెవెల్ 1, లెవెల్ 2 ఇలాగా చేసుకొని పోతే మీరు హాయిగా ఇంట్లో ఉండి అన్ని పనులు చేసుకుంటా ఇది నిరాహార చేసినప్పుడు బాగుంది మాస్టర్స్ ఇది. మళ్ళీ నేను ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆహ్, ఈ గురువుగారిది ప్రొడక్ట్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే గురువుగారి ప్రొడక్ట్ నేను వాడుతుండాను. షాంపూ, మళ్ళీ ఫేస్ వాషు, ఫేస్ క్రీము, అశ్విని మేడము తెప్పిచ్చారు. నేను వాడుతున్నాను. అద్భుతంగా ఉంది మాస్టర్స్. ప్రతి ప్రొడక్ట్ అద్భుతంగా ఉంది. మీరు చూడండి. మీకు ఎవరు గైడ్ చేస్తుండారో వాళ్ళతో గురువుగారు అదే వాళ్ళతో మాట్లాడండి. మీకు గురువుగారు చెప్తారు ఎలాగా అనేసి. ఎందుకంటే ప్రొడక్ట్ ఇప్పుడు అన్ని కెమికల్. ఇది నేచర్ బాగుంది ఇది. ఫుల్ కెమికల్ లేనిది ఇది ప్రొడక్ట్ ఇది. అద్భుతంగా ఉంది మాస్టర్స్. ఎందుకంటే నాకు ఎందుకు చెప్పాలనిపించిందంటే ఒక మంచిది చెప్తేనే అందరికి తెలుస్తది. ఆ! హ్మ్. మన్ హ్మ్. చెడ్డది తెలిసిపోతది మాస్టర్స్. మంచిది కొన్ని నిదానంగా తెలుస్తది. కానీ నాకు ఒక మంచి అవకాశం దొరికింది అని నేను చెప్తున్నాను మాస్టర్స్. ప్రొడక్ట్ అని అద్భుతంగా ఎక్సలెంట్ లాగా ఉంది. ప్రతి ఒక్కరు వాడాలి. సోప్ గాని ఆహ్, అమృత ధార అని వస్తది. ఒక డ్రాప్స్ నోట్లో ఏసుకోనాలి. గొంతులో ఏమన్నా కిచ్ ఏమన్నా గొంతులో బాధ ఉంటేను తగ్గిపోతది. ఈ 24 అవర్ అనేది నిరాహార అద్భుతంగా ఉంది మాస్టర్స్. ప్రతి ఒక్కరు చేయాలి. మీ ఇంటి పక్కన ఎవరన్నా ఉండేవాళ్ళకి చెప్పండి. ఓహ్! సజెషన్ చేయండి. వాళ్ళకు అనిపించినప్పుడు వాళ్ళే వస్తారు. మీరు చెప్పేసేయండి. నేను ఇలా చేసినా నాకు ఇలాగయింది అని. ఎంతో బాధపడుతుండ్రు. లావు ఉంటేను పని చేసేకి కష్టం మాస్టర్స్. లేసేకు కష్టము, కూర్చోనకు కష్టము, నడిసేకు కష్టం అన్నీ. లావు తగ్గించేకి ఏమేమో పని చేస్తుండ్రు. ఏమేమో డబ్బులు ఖర్చు పెడుతుండ్రు. ఇది మంచి అవకాశం మాస్టర్స్. ప్రతి ఒక్కరు చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువుగారికి ధన్యవాదాలు మాస్టర్స్. థాంక్ యూ. మాస్టర్స్. రైట్ అండి. హ్మ్. థాంక్ యూ.